అందరూ నమస్కారం. మీకు అమరాజ్ భారద్వాజ్ శర్మ. ఈరోజు మన శుక్ర మహాదశలో గురు అంతర్దశ గురించి మనం మాట్లాడుకుందాం. మరి శుక్ర మహాదశలో గురు అంతర్దశ ముఖ్యంగా 2 సంవత్సరాల 8 నెలల కాలంగా ఉంటూ ఉంటుంది. మరి శుక్ర మహాదశలో గురుడు శుక్రుడికి సముడుగా ఉంటాడు కాబట్టి ముఖ్యంగా ఈ అంతర్దశ మొత్తం కూడా శుక్ర మహాదశలో గురు అంతర్దశలో గురుడు శుభుడుగా ఉన్నట్టయితే, శుక్రుడు అంతర్దశకు శుభుడుగా ఉండాలంటే శుక్రుడు వృషభానికి కానీ కింద తులకి 1-5-9 ఆధిపత్యం వహించినప్పుడు కానీ, శుక్రుడు దీప్త స్వస్థ ముదిత శాంత శక్తి అవస్థలుగా ఉన్నప్పుడు వారికి శుక్రమాస యోగిస్తూ ఉంటుంది. మరి ఈ దశాకాలం 2 సంవత్సరాల 8 నెలలు శుక్రమాస గురు అంతర్దశలో శుక్ర మహాదశలో గురు అంతర్దశలో గురుడు శుభుడైనట్టయితే జాతకుని కుటుంబ సంక్షేమం కోసమని ఎక్కువగా పాటుపడుతూ ఉంటాడు. మత విశ్వాసాలను మొత్తం కూడా ఆచరిస్తూ ఉంటాడు. ప్రభుత్వ అధికారులతోని సత్సంబంధాలు కలిగి ఉంటారు. ధనధాన్య వృద్ధి అనేది జరుగుతూ ఉంటుంది. విలాసవంతమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉంటారు. వాహన ప్రాప్తి కలుగుతూ ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విందు వినోదాలు పాల్గొంటారు. యజ్ఞహోమాది కృతులు మొత్తం కూడా నిర్వహిస్తూ ఉంటారు. పుత్ర సంతానం వలన పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఉంటారు. సంతానం కోసం ఎప్పటి నుంచి మీరు వెయిట్ చేస్తున్న వాళ్ళకి సంతానం అనేది కలగజేస్తూ ఉంటాడు. ఇక శుక్రుడు జాతచక్రంలో పీడ కానీ దీన కానీ కళ కానీ బీత కానీ వికాలావస్థలు ఉన్నప్పుడు కానీ, శుక్రుడు 2-11 స్థానాలకు ఆధిపత్యం ఇచ్చినప్పుడు కానీ, శుక్రుడు 6-8-12 స్థానాలకు ఆధిపత్యం ఇచ్చినప్పుడు కానీ శుక్ర మహాదశ వాళ్ళకి కలిసి రాదు. గురు అంతర్దశ కూడా కొద్ది ఇబ్బందులు కలగజేసే అవకాశము కనిపిస్తూ ఉంటుంది. మరి ఈ శుక్ర మహాదశలో గురు అంతర్దశలో గురుడు అశుభుడైనట్టయితే ముఖ్యంగా జాతకునికి ధర్మ కార్యక్రమాల కోసం విపరీతంగా ధన నష్టం కలగజేస్తూ ఉంటుంది. జీవిత భాగస్వామికి తీరని నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. బంధుమిత్రుల సహకారం అనేది నష్టంగా ఉంటుంది. సుఖాల కంటే కష్టాలు ఎక్కువగా అధికంగా ఉంటూ ఉంటాయి. ఆకస్మిక దొరకటం వలన ప్రాణగండం అనేది ఏర్పడుతూ ఉంటుంది. వృత్తి వ్యాపారంలో ప్రత్యర్థుల ఎత్తులకు నష్టాన్ని మిగుల్చుకుంటూ ఉంటారు. మానసికంగా ఆందోళన అనేది చెలరేగుతూ ఉంటాయి. అనవసరమైన భయాన్ని కలగజేస్తూ ఉంటాడు. ఇక జాతచక్రంలో శుక్రమాస వాళ్ళకి 2-11 స్థానాలకు ఆధిపత్యం వచ్చినట్టయితే మారకదశ మరణ భయాన్ని కలగజేస్తూ ఉంటుంది. 6వ స్థానంలో శత్రుపీడని, 8వ స్థానం అనారోగ్యాన్ని, 12వ స్థానంలో ఖర్చుల్ని కలగజేస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి పరిహారంగా ప్రతిరోజు లక్ష్మీదేవి శ్లోకాన్ని పారాయణం చేస్తూ లలిత కాళికాదేవికి అష్టోత్తర శతనామాలు శుక్రవారం చదవటం వల్ల, తెలుపు పుష్పాలతోని శుక్రుడికి పూజ చేయటం వల్ల, శుక్రవారం రోజు శుక్రుడికి గురువుకి అభిషేకం చేయించి 1.25 కేజీ బొబ్బర్లు, 1.25 కేజీ శనగలు కలిపి ఒక చిన్న రాగి ప్లేట్లో కొన్ని బొబ్బర్లు ఉంచి దానం చేయటం వల్ల, తెలుపు కనకవర్ణ రంగు వస్త్రం పసుపు రంగు వస్త్రంతో కలిపి దానం చేయటం వల్ల, లేదా బ్రాహ్మణులకి తెలుపు రంగు అదేవిధంగా పసుపు రంగు పంచని దానం చేయటం వల్ల ఈ యొక్క శుక్రగ్రహ గురుగ్రహ ప్రభావం తగ్గించుకోవచ్చు. శుక్రుడికి శుక్రంతి అన్యత మంత్రంతో, బృహస్పతికి బృహస్పతి అతి అనే మంత్రంతో జపం చేయించుకోవడం వలన, యజ్ఞ తర్పణ దానాలు హోమాలు చేయటం వలన, శుక్రుడు మార్గగ్రహంగా మారినట్టయితే తెల్ల గోవుని దానం చేయటం వల్ల, అంత స్తోమత అయినట్టయితే వెండి గోవుని దానం చేయటం వల్ల, శుక్రుడికి గురుడికి గ్రహ చెడు ప్రభావం తగ్గడానికి జప హోమ తర్పదానాలు చేయడం వల్ల, శుక్రుడి ప్రభావం ఇంకా అధికంగా ఉన్నట్టయితే కుడిచే ఉంగరం వేలికి మనకి వజ్రాన్ని వాడటం వల్ల ఈ యొక్క శుక్రగ్రహ గురుగ్రహ చెడు ప్రభావాన్ని మనము తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయవచ్చు. ఇది శుక్ర మహాదశలో గురు అంతర్దశ గురించి. అదేవిధంగా శుక్ర మహాదశ మీకు యోగించుతుందా యోగించిన విషయాన్ని మొత్తం కూడా మీ జాతక పరిశీలనకి 8801623456 నెంబర్కి వాట్సాప్ చేసినట్టయితే మీ జాతచక్రాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి దానికి సంబంధించినటువంటి పరిహారాలు వివరంగా తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. తదుపరి శుక్ర మహాదశ శని అంతర్దశ గురించి వివరంగా మరో క్లాసులో వివరంగా తెలియజేస్తాను. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మీ కామెంట్ ఖచ్చితంగా తెలియజేయండి. మీ అమరాజ్ భారద్వాజ్. అందరూ నమస్కారం.